ఆంధ్రప్రదేశ్లో గత 3 నెలల కిందట వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరైతే నిర్వహించుకోలేదో, మీ ఇంటికైతే ఎవరైతే రాలేదో, ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా దీనికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే లేటెస్ట్ వర్షన్లో కౌశల్య మనకు స్కీమ్ తోటి ఈ లేటెస్ట్ వర్షన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు అనమాట. దీని ద్వారా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మీకు అవకాశాలు చాలా ఉంటాయి. అయితే ఇది మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు కానీ పురుషులు కానీ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి సెప్టెంబర్ 15వ తేదీ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, 10వ తరగతి కంటే చదువుకున్న వాళ్ళు, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీఈడి, పిహెచ్డి, బీఈడి ఏది చదివినా సరే మీరు దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. దీనివల్ల ఉపయోగాలు ఏంటని చూసుకున్నట్టయితే, గవర్నమెంట్ సెక్టర్ నుంచి మీకు సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్లో కానీ ఏదైనా సరే నోటిఫికేషన్స్ పడితే ఫస్ట్ మెసేజ్ ద్వారానో లేకపోతే వాట్సాప్ ద్వారానో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే పంపిస్తారు. దాని ద్వారా మీరు అప్లికేషన్స్ అనేది ఆ గవర్నమెంట్ జాబ్స్కు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ప్రైవేట్ సెక్టర్లో చూసుకున్నట్టయితే మనకు ఏపీఎస్ఎస్డిసి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఏవైనా సరే జాబ్ మేళ పడినా లేదా ప్రైవేట్ కంపెనీస్కి ఏవైనా సరే ఎంప్లాయీస్ కావాలన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎంప్లాయీస్ కావాలన్నా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు, ఆ జాబ్స్ అనేది మీకే ఇస్తారు. మీరు దాని ద్వారా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి మీరు దీనికి అప్లికేషన్ ఇంట్లో ఉండి జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఈ స్కీమ్స్ కొత్త వాళ్ళే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే గతంలో 3 నెలల కింద మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహించారో అది ఎవరికైతే జరగలేదో వాళ్ళు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? గతంలో ఉన్న వాళ్ళకి 3 నెలల కింద సర్వే చేసిన వాళ్ళకి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీకు కంటిన్యూగా వెంటనే అయిపోతుంది.